ఏంటా డీల్? కిడ్నాప్. ఆ పల్లెటూరి పిల్లే, అది మిస్ అయిందిగా. నేను ఫాలో అయ్యాగా. ఎవరిని? మీ గౌతమక్క కొడుకు రుద్రని. అమ్మా, ఇలా గౌతమి చాలా బాగుంది కదా. Okay, fantastic, mind blowing. Hey, come on, said girls. What's ఏంటి happening? గెటప్ అసలు? ఆ గగల్స్ ఏంటి? అసలు ఆ టవల్ నాకు అర్థం కావట్లేదు. ఏంటి గెటప్? You don't watch movies? This is Power Star. This is Young Rebel Star. This is Mahesh Babu, who is superstar. ఓకే, మొత్తానికి అందరినీ This is me. Yeah. మిక్స్ చేసావు అన్నమాట. అయితే Kichdi, yes. కిచిడి కిచిడి చేసావా? Yeah. అన్ని యాంగిల్స్ లో అందరిని చూడొచ్చు. చూడొచ్చా? Yeah, fantastic. అట్రికి ఒకసారి. ఏయ్ పవర్ Hey, స్టార్. please. ఏయ్ పవర్ పిచ్చి స్టార్. చూడాలి ఇవన్నీ. ఏయ్ ఇట్రికి ఒకసారి. ఏ రెబల్. Oh my God. కరెక్ట్. అందరు చెప్పేదే చెప్తున్నా, కొత్తగానే చెప్పు. పిచ్చోళ్ళ దిక్కులు చూస్తున్నావేంటి? అటు ఇటు. ఒకప్పుడు ఐన్స్టైన్ కూడా అందరు పిచ్చోళ్ళు అన్నారు. ఎనీవేస్, ఓకే, నువ్వు నవ్వితే బాగుందని ఏమైనా చెప్పారా? చండాలంగా ఉంది. లెట్స్ స్టార్ట్. ఓకే వై ఆర్ వి హియర్? నీకు నేను నచ్చలేదు కదా, అందుకే అలాగే ఉంటుంది. ఓకేనా? నిజాలు చెప్తే ఏ అమ్మాయికి నచ్చదు. ఎనీవేస్, తమరు ఎక్కడి నుంచి వచ్చారు? From the US, you know that, for all the beautiful girls and boys and the ladies and gentlemen sitting over there. Yeah. తమరు పుట్టింది ఇక్కడే కదా, ఇండియా? Yeah, no, I was born in Kapale. I just went to US and you know. కపాలమా? And Kapale. కపాలం. And Kapale, okay. Oh my God, this girl doesn't know English, man. అర్థమైంది. You know ABCD? ABCD వచ్చు, American born confused Daisy. ఒక్క నిమిషం ఆగు. మనం తెలుగు వాళ్ళం. ఇది తెలుగు ప్రోగ్రామ్, తెలుగు ఛానల్. Okay. కాబట్టి తెలుగులో చక్కగా మాట్లాడుకుందాం. ఇది తెలుగు ప్రోగ్రామ్, తెలుగు కార్యక్రమం ఇది. నువ్వు వెళ్ళి నేను చేసుకుంటాను. ఓకే, అవన్నీ కాదు. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సాధారణంగా మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ పండుగ జరిగినా ఎవరి పూజతో స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ గణపతి. యా, తెలుసు కదా. ఇంటెలిజెంట్ గర్ల్. పిలిచేద్దామా? థాంక్యూ. సో ఈ రోజు కూడా మన ప్రోగ్రామ్ ని ఫస్ట్ మనం గణపతి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఎవరు లొకేట్ గూగుల్లో వెతుకు. ఎవరిని పిలుద్దాం? మీరు. రండి. Let's welcome. సూపర్. ట్రెడిషనల్ అంటే ఇది. ఇలా ఉండాలి, నేర్చుకో. వద్దులే. ఓకే, సో పాటతో ప్రారంభించండి, గణపతి పాటతో. రెడీ? మైక్ మీదే. బంధువులకి, పుర ప్రముఖులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం. నా పేరు కుబేరమూర్తి అండి. ఇప్పుడు మీకోసం అదే ఈ కార్యక్రమం శుభ్రంగా సజావుగా సాగడం కోసం గణపతి శ్లోకం పాడతానే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. థ్యాంక్స్. ఇంకా అప్పుడే అయిపోలేదండి, ఇది శ్లోకం మాత్రమే. అంటే మీకు శాంపిల్ చూపించాను. ఇప్పుడు చూడండి అసలు నా పర్ఫార్మెన్స్. ఇవాళ దీపావళి కదండి, దీపావళి మీద ఓ పాట పాడుకుందాం ముందు. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెల్లి, చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. థ్యాంక్స్ అండి. ఇంకో పాట అండి, మన జీవితాల గురించి.
ఇలా ఈ రోజు దీపావళి పండుగ రోజు ఎంత ఆనందంగా ఉన్నామో ఈ ప్రపంచం అంతా, మనం కూడా మన జీవితం అంతా అంత ఆనందంగా ఉండాలని ఈ పాట మీకోసం, నా కోసం, అందరి కోసం అండి. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలిమోహన రాగం, ఒడిలో చెలిమోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడిలేచే కడలి తరంగం, ఓ పడిలేచే కడలి తరంగం, ఒడిలో జడిసిన సారంగం, సుడిగాలిలో సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటక రంగం, జీవితమే ఒక నాటక రంగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఓ ఓ థ్యాంక్స్ అండి. నా పేరు కుబేరమూర్తి అండి, మర్చిపోకండి. నా పాటలు శ్లోకాలు మీకు నచ్చినాయి కదా ఏమండి? పాటలు శ్లోకాలే కాదండి, పద్యాలు కూడా పాడతాను. మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే చెప్పండి, నేను వచ్చి పాడేస్తానండి. కాకపోతే విత్ పేమెంట్ అండి. పేమెంట్ అంటే ఇదన్నమాట. థ్యాంక్స్. సూపర్, ఫెంటాస్టిక్. మై గాడ్, నిజంగా ఘంటసాల గారు మళ్ళీ పుట్టారని అనిపించిందండి. సూపర్, సూపర్ గా పాడారు. నిజంగా చాలా బాగా పాడారు. Yes. ఆరంభం అదుర్స్ అండి. కుబేరమూర్తి గారు అదర కొట్టేశారు. Yes, లిటరల్ గా చెప్పాలంటే మన చెవుల్లో హనీ పోస్తారు. ఎస్, అదేంటండి ఇప్పటిదాకా పొగిడి అట్టానేస్తారేంటి? అంటే హనీ పోసారంటే నిజంగా అంత కమ్మగా పాడారండి. అది చాలా బాగా పాడారు అని. అదే అయితే ఓకేనండి. థ్యాంక్స్. కానీ Thank you. ఆ లాస్ట్ లో వాడారు కదా, పిలవండి కానీ విత్ పేమెంట్. పేమెంట్ నిజంగా త్రివిక్రమ్ గారు డైలాగ్స్ కూడా విత్ పాటలు. సూపర్, ఎనీహౌ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఏమండి, ఎంత చక్కగా పాడారండి. మీకు నాదిష్టే తగిలేలా ఉంది. బాగా పాడారు బావా. థ్యాంక్స్. నీకింత మంచి గొంతుందని మాకెప్పుడు చెప్పలేదేమయ్యా నువ్వు. చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మామయ్య గారు. ఆ ఆకతాయిగా తిరుగుతుంటే ఎందుకు పనికిరాని వాడు అనుకున్నాను. మంచి పాటగాడివే. గాలికి తిరిగినా గొప్ప గొంతే తెచ్చుకున్నావు. నీ గొంతుకి సంస్కృతం అబ్బినా నీ బుద్ధికి సేన అంటుకుంది. ఏం చేస్తాం, నీ మొహం మండ. ఓసి ముసల్దానా, పొగట్టానికి కూడా తిట్లే వాడతారా? పొగడ్తలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇదంతా అశోక్ సార్తో షేర్ చేసుకోవాలి. గంగా, ఇప్పుడే వస్తా, నువ్వు ప్రోగ్రాం చూస్తా ఉండు. కూర్చో.
ఫణి. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. ఓకే. ఏంటి కుబేరం? సార్, ఈ రోజు నా జన్మ ధన్యమైపోయింది సార్. అంత ఘనకార్యం నువ్వేం చేసావు ఓయ్? సార్, గణపతి శ్లోకం పాడాను సార్, తర్వాత ఇంకో పాట కూడా పాడాను సార్. అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది సార్. అబ్బ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 . ఒక్క మాటలో చెప్పాలంటే మీరు కూడా గతంలో నన్నెప్పుడు ఇంత గొప్పగా పొగడలేదండి. ఏయ్, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా? మీరు తప్ప అందరూ ఉన్నారు సార్. పండగంటే ఇలా ఉండాలన్నట్టు చేస్తున్నారు సార్. ఊరంతా ఇక్కడే ఉంది, సందడంతా ఇక్కడే ఉంది, ఆనందమంతా ఇక్కడే ఉంది. మీరు మాత్రం లేరు సార్. మిస్ అయ్యారు సార్. పండగే కాదు, నా శ్లోకం, నా పాట అన్ని మిస్ అయ్యారు సార్. ఇంతమంది చుట్టాలతో సంతోషం కూడా మిస్ అయ్యారండి. అసలు సార్ చెప్పాలంటే ఏయ్, ఇంకొక మాట మాట్లాడావనుకో, నీ శవయాత్రని నేను మిస్ అవ్వను. ఆ? అదే శవయాత్రలో నీ శవం చేతే స్తోత్రం పాడిస్తాను. పెట్టరా ఫోను. సార్ 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 పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఉంటాను సార్. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేరు, ఈయన ఫోన్లో కూడా వినలేడు. ఎవడో ఒకడికి దినం పెడితే తప్ప మళ్ళీ అందరూ సెట్ అవ్వరు. పెడతా. ఏంటయ్యా, ఇన్నాళ్ళకి నేను ఫుల్ కాస్ట్యూమ్ వేసుకుంటే గానీ కాన్ఫిడెన్స్ రాలేదు. నువ్వేంటి ఏ కాస్ట్యూము లేకుండా ఇంత కాన్ఫిడెంట్ గా నిలబడ్డావు? ఓహో, ఇదా కారణం. కర్ర చివర దివిటి. హ, నేను కర్ర వెతుక్కుంటాను, కర్ర చివర దివిటి పెడతాను, చూస్తా ఉండు. ఎవరయ్యా నువ్వు? సారీ. ఎవరయ్యా నువ్వు? నేను ఎవరు కావాలి? చూస్తుంటే కొత్తోళ్ళే ఉన్నావు. ఎవరు పిలిచారు? అది అనసూయ గారు పిలిచారు. ఓహో, అనసూయమ్మ గారి తాలూకానా? వెళ్ళు. ఆగు.
నువ్వు ఇందాక నా పాట విన్నావా? ఏంటయ్యా గొప్ప అవకాశం, బ్రహ్మాండమైన అవకాశాన్ని మిస్ అయిపోయావు నువ్వు. హ, ముందు శ్లోకం పాడాను, తర్వాత పాట పాడాను. అసలు ఆడియన్స్ ఒక్క చప్పట్లు, దగ్గు కాదు. కానీ నువ్వు ఏమైనా సరే, నువ్వు ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఒక అద్భుతమైన కచేరీని నువ్వు మిస్ అయిపోయావు నువ్వు. ఇదిగో ఈసారి నా కచేరీ ఉంటే చెప్తాను, వద్దుగా నువ్వు నీ ఫోన్ నంబరు చెప్తాను. వద్దులేవయ్యా, నా కచేరీ పెడితే వాల్ పోస్టులు వేస్తారు కదా, అప్పుడు ఆ వాల్ పోస్టులు చూసి వచ్చేద్దు గాని. ఓకేనా? నా పేరు చెప్పు, కుబేరమూర్తి. ఓకేనా? వెళ్ళు. పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ, కళ్ళలో కళ్ళల గ్యాలరీ, చిలిపి చూపులో కొలుగుంది ద్రాక్ష మాధురి. అత్తరేరు తల్లినోవే అత్తగారి పిల్ల, విత్తనాల రప్పు పైన రత్తనాలు చల్ల, కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా పిచ్చే పిచ్చే గుండె. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. అమ్మో, లోపల ఎంత ఆనందాన్ని మిస్ అవుతున్నాను. Okay, so next participant, please be on the stage very soon. నెక్స్ట్ మా చిన్న వదిన గౌతమి కృష్ణ డాన్స్ చేస్తారు. మా వదిన కృష్ణలు స్కూల్ డేస్ లో చాలా ఫంక్షన్స్ కి డాన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తారు. వెళ్ళు గౌతమి, త్వరగా రెడీ అయ్యిరా. కృష్ణ ఏంటి చూస్తావు, వెళ్ళు. అయిపోయింది, నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కాబోతుంది. సో నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్లీజ్ త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆహా, నువ్వు పిలవగానే వచ్చేస్తారా ఏంటి? అక్కడ ప్రిపేర్ అవ్వాలి. అబ్బా, నీ వల్ల అవుతుంది గౌతమి, వెళ్ళు. చేయి గౌతమి. లేదు, నేను చేయలేను. అబ్బా ఏం కాదు వదినా, అప్పుడెప్పుడో మీ స్కూల్ డేస్ లో చేశారు కదా.
చేయలేను. తనకి ఇష్టం లేకపోతే బలవంతం చేయడం ఎందుకు? అక్కడ మీరు ఒకటి ఫిక్స్ అయితే ఇక్కడ మేము కూడా ఫిక్స్ ఫిక్స్ అవుతాం. అవుతాం. ఇలాంటప్పుడు సిగ్గుపడితే ఎలా గౌతమి? వెళ్ళు. డాడీ, ఏంటమ్మా? ఆంటీ సిగ్గుపడుతున్నట్టుంది. మనం డాన్స్ చేద్దామా? వెళ్దామా? పద. Okay, So let's welcome. so let's welcome Mr. Vijay. Yes.